నమస్కారం అండి. అయితే ఇందాకలా మనస్సు జాడ ఎక్కడ అనే టాపిక్ వచ్చాము. నీకు నెక్స్ట్ పేర అర్థమైందా లత? అర్థమైంది అక్క. అదే ఏంటి అదే టాపిక్? అదే అది మెదడుకు మనసుకు గల సంబంధం ఏమిటి ఏంటి అంటే మనస్సు అనేది కనిపించదు, కానీ మెదడు అనేది భౌతికంగా మనకి కనిపిస్తుంది. నువ్వు మనసుని అదుపులో పెట్టుకోలేవు. మెదడు కనిపిస్తుంది, మరి నువ్వు మెదడుని ఒక అదుపులో కొంతవరకు ఉంచగలవు, కానీ మనసుకి మాత్రం నువ్వు అదుపులో ఉంచలేవు. ఎందుకంటే మనస్సు అంటే ఇప్పుడు చూడు, ఎవరైనా ఒకసారి ఒక మనసుకు ఒకటి తట్టేసిందంటే అది ఇంకొక విధంగా నువ్వు చెయ్యొద్దు అన్నీ కూడా మనం కొన్నిసార్లు వినం. ఇప్పుడు ఇప్పుడు ఈ నేచురోపతి, ప్లాంట్స్ ఇలాంటివి నాకు కొంచెం ఇంట్రెస్ట్. చాలామంది ఎందుకు ఈ వీడియోస్ ఇవి తీసి 10 మంది 10 రకాలు ఎవరో ఏవో అంటున్నారు మానేమని అంటే, నేను ఒకటి ఏదో చేద్దామని నా కుతూహలంకి నా మనసు దగ్గర నేను గెలవలేకపోతున్నాను అనమాట. మీకు అర్థమైందా? అది సరే. అయితే మనస్సు అనేది ఈ ఒక్క ఎంతమంది జీవుల్లోన అందరికంట ఉన్నతమైన స్థాయిలో ఉన్నది మానవ జన్మ. ఎందుకంటే మానవుడికి మెదడు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ఆలోచన జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఇతరుల మీద మనిషి కొంచెం వేరే మనిషి. సరేనా? మనకి ఒక ఫీలింగ్స్ అంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక్క మొక్క ఉంది, ఈ మొక్కతోని మనకి ఉన్నవి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలో కళ్ళతో ఈ మొక్క ఎలా ఉంది ఏమిటి అనేది మనం చూడగలుస్తున్నాం. అంతేనా? కళ్ళు అనే జ్ఞానేంద్రియంతో ఈ చెట్టు ఆకారాన్ని, దీని తాలూకా అందాన్ని మనం ఆస్వాదించగలిపి, అందరూ ఆస్వాదిస్తారు, అందరూ చూస్తారు, ప్రతి జంతువు చూస్తుంది. కానీ దానికి మనం ఒకరి దగ్గర చెప్పగలం. ఎలా చెప్పగలం? దాని తర్వాత అది మనస్సు బ్రెయిన్లోకి వెళ్తుంది. ఈ పంచేంద్రియాల నుంచి బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్లోకి నుంచి మనసుకు వస్తుంది, మనసులో ఉన్నది నోటి నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు మనకి చర్మం, మరో ఇంద్రియం అవుతుంది చర్మం. అయితే ఈ చర్మం అనే జ్ఞానేంద్రియం ద్వారా ఈ చెట్టుకి మనం తాకి ఇలా ఉంటుంది అని మనం చెప్పగలం. అంతే కదా? మన అనుభూతిని మనం చెప్పగలం. ముక్కు చూడు, ఈ యొక్క పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వులు వాడంబరాలు యాక్చువల్లీ వాసన ఉండదు, కానీ ఈ ఒక్క ముక్కు తాలూకా జ్ఞానేంద్రియం ద్వారా ఈ ఒక పరిమళాన్ని మనం అనుభవించగలం, మనం చెప్పగలం, వాసనని పసికెట్టగలం. ధూపం వేస్తే గుగ్గులం సాంబ్రాణి, నెయ్యి వాసన, ఇలాగ ప్రతి ఒక్కటి మనం చెప్పగలం. తర్వాత నాలుక రుచి. ఏమి ఈ ఆకు తింటామనుకో ఎలా ఉంటుంది, బాగుందా బాగలేదో ఏదో అని అది ఆ రుచి నాలుక. ఇది కూడా ఒక ఇంద్రియమే, ఇది కూడా ఒక జ్ఞానేంద్రియమే, మనము చెప్పగలం. దాని తర్వాత ఇంకొక ఇంద్రియం ఉంది, 5వది, అది చెవి. ఇప్పుడు ఈ చెవు ఇలాగా, ఇది చిన్న చెట్టు కాబట్టి ఇది ఏ శబ్దం ఏమీ లేదు. బయట పైన ఫ్యాన్ చూడు, ఆ ఫ్యాన్ గాలి మనం వింటున్నామా లేదా? ఇప్పుడు ఆ ఫ్యాన్ గాలి అయితే ఈ మొక్క కదిలిందా లేదా మనం చూస్తున్నామా లేదా? అది చూస్తుంటే డిఫరెంట్ షేడ్స్ వస్తుందా లేదా? ఆ గాలి మనకి చల్లదనం అనేది మనం అనుభవిస్తున్నామా లేదా? అలా అనమాట. ఈ పంచేంద్రియాలు పనిచేసి మన బ్రెయిన్కి మెసేజ్ అనేది పంపిస్తుంది. ఈ పంచేంద్రియాల తాలూకా స్పందన ఈ మొక్కలో చూసి మన బ్రెయిన్కి పంపిస్తుంది, ఇది బాగుంది అని. అంటే ఇది ఒక అనుభూతి అనమాట. ఏటమ్మా? అనుభూతి. ఇది మొక్క మంచిది, ఇది ఒక అనుభూతి. అయితే ఎప్పుడైతే పంచేంద్రియాలు పనిచేస్తాయో అప్పుడు మనసు పనిచేస్తుంది. పనిచేసి బ్రెయిన్కి వెళ్తుంది, మెసేజ్ ఇస్తుంది.
అయితే మన మెదడుకి, మనస్సుకి, పంచేంద్రియాకి ఒకరితో ఒకరికి ఒక అన్యోన్యమైన బంధం ఉంది, సంబంధం ఉంది. అది ఎలాగా? ఈ పంచేంద్రియాలు పనిచేసి మనసుకి మెసేజ్ చేస్తే బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది. పంచేంద్రియాలు పనిచేస్తే మంచి ప్రాణం ఉంటుంది, పంచేంద్రియాలు పని చేయకపోతే మంచి ప్రాణం ఉండదు. మెదడు మాత్రం ఏంటి, ప్రాణం లేకపోయినా మెదడు ఉంటుంది, కానీ బాహ్య ప్రపంచంతో మరి మనకి సంబంధం ఉండదు. అంటే ఈ పంచేంద్రియాలు మన కళ్ళతో చూసినవన్నీ మన మనసుకి వెళ్ళి ఇది లోకం అనేది మనకు తెలియపరుస్తుంది. ఈ లోకంలో మనిషి అవుతున్నాడు ఒక భాగం. అయితే ఈ ఒక్క మనిషిలో మనసు ఏదైతే ఉంది కదా, ప్రపంచకంలో ఒక భాగం, బాహ్య ప్రపంచకానికే ఒక భాగం. అంటే మనిషి తాలూకా ఒక స్థాయి ఎంత అతి ఉత్తమమైన స్థానమా అంది మీకు ఇప్పుడు అర్థమైందా? ఆ ఒక్క మనసుతోని ఈ ప్రపంచకాన్ని గెలిచిస్తున్నాడు. చంద్రమండలంకి వెళ్ళిపోయాడు, సూర్యుడు ఏటో తెలుసుకుందాం, నవగ్రహాలు తెలుసుకుందాం, మన భూమండలమే కాకుండా ఇంకెక్కడ బ్రతకాలో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఎలాగా? మనిషి తాలూకా పంచేంద్రియాల తాలూకా పని, ఆ ఒక్క పనితో మన బ్రెయిన్ తాలూకా పని, ఇవన్నిటి తాలూకా రియాక్షన్తో కూడుకున్న కల్పన చావ్లా వెళ్ళిందా లేదా? అలాగా చాలామంది ఉన్నారు. రాకేష్ శర్మ వెళ్ళారు. అది తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది. ఇలాగా నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే నాకు మన్నించండి. ఇది మనసుకి, మెదడుకి, మరి పంచేంద్రియాలకు ఉన్న కనెక్షన్.